హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. మేము ప్రజెంట్ అయితే ఈరోజు అయితే మీకు తుంగభద్ర నది చూపిస్తామనేసి అయితే మేము అలాగా బండి మీద అయితే బయలుదేరాం. సో ఇప్పుడైతే దారిలో అయితే ఉన్నాం, బైక్ మీద అయితే వెళ్తున్నాం. ఆ ముందైతే ఒక 2 లారీలు అయితే వచ్చాయి, సైడ్ తీసుకున్నాం. కొద్దిగా కెమెరా అంటే షేక్ అవుతుంది. ఇప్పుడు మేము వచ్చేసి ఒక 4 కిలోమీటర్ల దూరంలో అయితే తుంగభద్ర నదికి అయితే ఉన్నాం. మొత్తం పొలాలు చుట్టూరా చాలా పచ్చదనంతో అయితే స్వాగతం అయితే పలుకుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇది ప్రజెంట్ అయితే మాధవరం ముందైతే ఉంది ఈ దారి, చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో ఎలా అయితే అవుతుందో. ఇది మొత్తం తుంగభద్ర నదిలోనే కలుస్తుంది. ఇది మేమైతే ప్రజెంట్ అయితే ఆగామన్నమాట, జాగ్రత్త చూసుకోవాలనేసి. దిగుదామా? పోతుందబ్బా. నేను మీకు వ్లాగ్ వీడియో అయితే పెట్టాను కదా, నిన్నైతే వర్షానికైతే మొత్తం మా ఊరు మొత్తం తడిసిపోయింది. కొద్ది నిదానం పోనరా స్వామి, నిదానం అమ్మ, టెన్షన్ పడద్దు, నిదానం పోనే. ఓరు నాయన, ఈ వరద చూస్తున్నారు కదా. అంటే మాధవరం ముందైతే ఒకటి అయితే ఉందన్నమాట వంక, ఆ వంకలో అయితే వెళ్తున్నాం మేము. దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మేము. మొత్తం వర్షం నీళ్ళు చూడండి ఎలా ఆగిందో. నిన్న పడిన వర్షాలకైతే మొత్తం నీళ్ళనే ఎలా వస్తున్నాయో. ఈ ఆడ చూసిన నీళ్ళే కనపడుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాధవరంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మేము. అక్కడ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి కదా, అది వచ్చేసి అయితే మంత్రాలయం హైవే అనమాట. అలా వెళ్తే మంత్రాలయం అయితే వెళ్ళొచ్చు మనం. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మనం బ్రిడ్జ్ మీదకి పోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. మాధవరంలో అయితే ఎంట్రీ అయ్యాం ఫ్రెండ్స్ మేము. ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్లు అయితే తుంగభద్ర నది అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎవరికి మొత్తం కడవలో యాడ చూసినా కడవలు అడ్డం వస్తున్నాయి మనకి. ఓహో, ఉరుకుందీరని స్వామి భక్తుల ఇల్లు 3వ శనివారమా 3వ సోమవారమా? మొత్తం వీళ్ళు ఉరుకుందీరని స్వామి భక్తులు ఫ్రెండ్స్. ఇల్లు మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి పాత రకపు కార్లు అనమాట. ఇక్కడ నుంచి కర్ణాటకలో అవే నడుస్తాయి ఎక్కువ. ఇది చెక్ పోస్ట్ అనమాట. ఇది అక్కడ తుంగభద్ర సరిహద్దుకు, ఇక్కడ ఆంధ్ర సరిహద్దుకు ఇది చెక్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇది కర్ణాటక కదా, కర్ణాటక చెక్ పోస్ట్ అదకలయ్యా సామ్య, కర్ణాటక ఆంధ్ర బార్డర్ మధ్యన. సో దగ్గరకైతే వెళ్తున్నాం మేము. తుంగభద్ర నది అయితే ఈరోజు అయితే ఫుల్ అయితే ఉంది, వర్షాలు చాలా ఎక్కువ కావడంతో. కాదు, చెరుకు రసం తాగుతుంది మీడ ఫేమస్. ఇక్కడైతే చెరుకు రసం అయితే న్యాచురల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ తాగడానికి. ఎందుకంటే ఇక్కడ పొలాలు వేస్తారు వీళ్ళు. దాదాపుగా ఒక 10 బళ్ళు దాకా అయితే ఇక్కడ చెరుకు రసం అమ్మడానికి అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేదే చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ బార్డర్ అనమాట. ఇది వచ్చేసింది. ఇది తుంగభద్ర, ఇదే ఫ్రెండ్స్ మేము చూపించాలనుకునే తుంగభద్ర నది ఇదే. ఆపుదామా ఇక్కడ? ఇది మాధవరం బ్రిడ్జ్ రీసెంట్గా అయితే కట్టారు. దీన్ని ఒక 4 సంవత్సరాలు అయితే అయ్యింది. 4 ఎక్కువైందే అంటే మొత్తం వీక్షిస్తున్నారు. ఎవరైనా ఫోటోలు దిగే వాళ్ళు అయితే
కరెక్ట్ అనమాట. ఓరి నాయనా, చూడండి ఎంత పెద్దగా ఉందో. చూస్తున్నారు కదా మొత్తం తుంగభద్ర ఎలా కలకల్లాడుతుందో. ఈరోజు ఈ వ్లాగ్ తీస్తామనేసి నేను సపరేట్ అయితే వచ్చాను. పొరపాటుని కూడా నా మొబైల్ ఇందులో నుంచి పడిందంటే ఇంకంతే సంగతులు. చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది అయితే మంతలం ఫ్రెండ్స్. అక్కడ మొత్తం మా ముందు అయితే ఫోటోలు అయితే దిగేస్తున్నారు విచ్చలవిడిగా. మొత్తం రైతులు మొత్తం అక్కడ పంపులు వేసి పెట్టేసుకున్నారు. చూస్తున్నారు కదా ఈ వర్షపు దాటితో చాలా వర్షం నీరు అనేది ఎక్కువైంది ఫ్రెండ్స్ నిన్నటికి మొన్నటికి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను నది దగ్గర అయితే క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. కొద్ది బ్రిడ్జ్ అయితే కొద్దిగా జంప్ చేస్తుంది స్ప్రింగ్లు ఉన్న రీతిలో. చూస్తున్నారు కదా అందరు ఫోటోలు దిగుతున్నారు. మా గుండు మామ ఉన్నాడు అక్కడ. చూస్తున్నారు కదా ఈ వరద ఈ నీళ్ళు చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. చాలామంది పర్యాటకులు కూడా వచ్చి ఇక్కడైతే ఫోటోలు అయితే దిగుతుంటారు. కానీ జాగ్రత్త అయితే ఉండాలి. ఇక్కడ ఒకసారి కింద పడ్డామంటే ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువైతే ఉంటాయి. చూస్తున్నారు కదా మన వీడియోకి అయితే ఫినిషింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాం. మళ్ళీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.